బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి టీడీపీలో చేరబోతున్నారు. నిజానికి గతంలో 2 సార్లు ఆయన ప్రయత్నించినప్పటికీ 2 సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. మాజీ మంత్రి ఆళ్ల నానికి మరోసారి షాక్ అని చెప్పుకోవాలి. టీడీపీలో చేరికకు మరోసారి బ్రేక్ పడింది. గతంలో ఒకసారి చేరాలని ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు, వాయిదా పడింది. మళ్ళీ ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని టీడీపీలో చేరికకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈరోజు కూడా చంద్రబాబు అందుబాటులో లేకపోవడంతో మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరికకు వాయిదా పడుతూ వస్తుంది. రేపు చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని టీడీపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడడంతో ఆళ్ల నాని వర్గం డీలా పడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏమాత్రం డీలా పడొద్దు అని ఆళ్ల నాని తన వర్గం నేతలకు చెప్తున్నారు. ముహూర్తం చూసుకొని రేపు మధ్యాహ్నం టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆళ్ల నాని చేరికను మాత్రం ఎమ్మెల్యే బడేటి చంటి వ్యతిరేకిస్తూ ఉన్నారు. హైకమాండ్ ఆదేశంతోనే నాని ఎంట్రీకి ఓకే చెప్పారు చంటి. నాని చేరిక వాయిదా పడడంతో ఇప్పుడు సస్పెన్స్గా మారింది ఏలూరు రాజకీయాలు. నిజానికి గతంలో ఆయన జనసేనలో చేరతారంటూ వార్తలు వచ్చాయి. కానీ జనసేన వైపు కాకుండా టీడీపీ వైపు మొగ్గు చూపారు. టీడీపీ అధిష్టానం కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఆళ్ల నానిని టీడీపీలో చేర్చుకోవడానికి అంగీకరించింది. కానీ చంటి మాత్రం ఎమ్మెల్యే చంటి మాత్రం ఆళ్ల నాని టీడీపీలో చేరికను వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇప్పటి వరకు వైసీపీలో టీడీపీని తిడుతూ వచ్చారు నాయకులు, టీడీపీని విమర్శిస్తూ వచ్చారు. అలాంటి పార్టీలో చివరి వరకు ఉన్న నాయకుడిని టీడీపీలో ఎలా చేర్చుకుంటామంటూ చంటి వ్యతిరేకిస్తూ వచ్చారు. చంటి వర్గం కూడా వ్యతిరేకిస్తూ వచ్చింది. కానీ ఆళ్ల నానిని టీడీపీలో చేర్చుకోవడానికి అధిష్టానం పూర్తి సుముఖంగా ఉండటంతో ఈరోజు ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నారు. ఈరోజు చంద్రబాబు అందుబాటులో లేకపోవడంతో రేపు మధ్యాహ్నం చంద్రబాబు సమక్షంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరబోతున్నారు. మా ప్రతినిధి మణికుమార్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మణికుమార్, గతంలో ఒకసారి వాయిదా పడింది, ఈరోజు కూడా మరోసారి వాయిదా పడింది. వాయిదా పడడానికి కారణం ఏంటి? రేపైనా ఆయన టీడీపీలో చేరబోతున్నారా? రోహిత్ చోటుచి ఏలూరు జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి టీడీపీ ఎంట్రీకి మరోసారి షాక్ తగిలిందని చెప్పాలి. ఇప్పటికే ఈ నెల 3వ తేదీన ఆళ్ల నాని టీడీపీ తీర్థం కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కానీ ఆ రోజు కుదరలేదు. తర్వాత ఈ నెల 9వ తేదీన ఆళ్ల నాని చంద్రబాబు సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారంటూ కూడా ప్రచారం చేశారు. కానీ ఆ 2వసారి కూడా బిడిసిపుట్టిందని చెప్పాలి. ఇప్పుడు తాజాగా 3వసారి అయితే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఆళ్ల నాని టీడీపీ తీర్థం పుచ్చుకుంటారంటూ కూడా నిన్న ఏలూరు ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి చంటి కూడా ప్రెస్ మీట్ లో కూడా చెప్పిన పరిస్థితి. ఆళ్ల నాని ఎంట్రీకి అంతా కూడా సిద్ధం చేసిన పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన హైదరాబాద్ లో ఉండటంతో ఇప్పటికీ కూడా ఆయన విజయవాడ చేరుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఆళ్ల నాని చేరిక మరోసారి వాయిదా పడింది. ఇప్పటికీ 3 సార్లు వాయిదా పడటంతో ఆళ్ల నాని వర్గం అంతా కూడా కాస్త డేరా పడినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు రేపు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చిన తర్వాత రేపు టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఆళ్ల నాని టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ ఆళ్ల నాని చేరిక సందర్భంగా కూడా ఏలూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అదేవిధంగా నాయకులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు ఆళ్ల నాని ఎంట్రీని మొదటి నుంచి కూడా టీడీపీ వర్గీయులు ఏలూరు నియోజకవర్గం సంబంధించిన టీడీపీ కేడర్ అంతా కూడా చాలా వరకు కూడా వ్యతిరేకిస్తూ వచ్చింది. కానీ నిన్న ఎమ్మెల్యే బడేటి చంటి విలేకరుల సమావేశంలో కూడా ఆయన చెప్పారంటే కాస్త కేడర్ లో వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా అధిష్టానం ఆదేశించింది కాబట్టి ఖచ్చితంగా సీనియర్ నాయకుడు పార్టీకి అవసరం కాబట్టి ఇట్లాంటి సమయంలో ఖచ్చితంగా అందరూ కూడా సమయంలో పాటించాలి. ఎందుకు చేరతారు టీడీపీలో అనేది ఆళ్ల నానియే చెప్తారని చెప్పి కూడా ఆయన కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. కానీ ఈ రోజు ఆళ్ల నాని చేరిక వాయిదా పడడంతో మరోసారి ఏలూరు రాజకీయాలు ప్రశ్నించగా మరంటే రేపైనా సరే చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని చేరుతారా లేదనేది అయితే చూడాల్సిన పరిస్థితి. రోహిత్ రైట్. మణికుమార్, మాజీ మంత్రి ఆళ్ల నానికి మరోసారి షాక్. టీడీపీలో చేరికకు బ్రేక్ పడింది. నిజానికి ఈ రోజు చంద్రబాబు ఆధ్వర్యంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోవాలి. కానీ చంద్రబాబు అందుబాటులో లేకపోవడంతో నాని ఎంట్రీ రేపటికి వాయిదా పడింది. రేపు చంద్రబాబు సమక్షంలో నాని టీడీపీలో చేరే అవకాశం ఉంది. సైకిల్తో జర్నీ ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. ఈ రోజుతో ముహూర్తం చూసుకుని రేపు మధ్యాహ్నం టీడీపీలో చేరే అవకాశం ఉంది అని తెలుస్తోంది.
ఆళ్ల నాని చేరికను ఎమ్మెల్యే బడేటి చంటి వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే హైకమాండ్ ఆదేశించడంతో నాని ఎంట్రీకి చంటి ఓకే చెప్పాల్సి వచ్చింది. నాని చేరిక వాయిదా పడడంతో ఏలూరు రాజకీయాలు సస్పెన్స్గా మారాయి. కానీ రేపు నాని టీడీపీలో చేరిక ఖాయంగా కనిపిస్తోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.